డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మీనాక్షి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ అండి. నన్ను ఎక్కడ సెకండ్ పిలుస్తారో అని చాలా టెన్షన్ పడుతున్నాను. ఎగ్జామ్ ఒక రోజు నెక్స్ట్ వాయిదా పెడితే ఎలా అంత ఆనందంగా ఉంటుందో, నా ముందర కో ప్రొడ్యూసర్ గారిని పిలిచేసరికి అంత ఆనందంగా అనిపించింది. లవ్ యూ, థ్యాంక్ యూ. హలో అండి, నాకు స్టేజ్ మీద మాట్లాడడం రాదు. దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ టైం. బట్ మా అన్నయ్య సినిమాలు చాలానే చూస్తున్నాను. యనాదేశం అన్నయ్య గారని. సో అన్నయ్య సినిమాలు చూడటము, ఆ బెంచీలో అక్కడ కూర్చొని ఆ చైర్లో కూర్చొని చూడటం తెలుసు. పైకి ఎక్కిన తర్వాత ఎంత కష్టంగా ఉంటుందనే విషయం ఇప్పుడే అర్థమైంది. పైకి ఎక్కిన తర్వాత అర్థమైంది. ఈ సినిమా ఓఎంజీ ప్రొడక్షన్స్ అండి, ఆమ్ని మీడియా గ్రూప్ ప్రొడక్షన్స్. మేము ఈ సంస్థ ద్వారా ఇంకా సినిమాలు తీసుకొద్దామని, దిస్ ఈస్ మై ఫస్ట్ వెంచర్. మా అన్నయ్య డైరెక్షన్లో చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. దానిలో బెస్ట్ థింగ్ ఏంటంటే పావుతో చేయటం. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నాకు మా అన్నయ్యకి ఇద్దరికి పావులన్నా కుక్కలన్నా చాలా భయం అండి. చాలా చాలా భయం మా ఇద్దరికి. అలాంటి వాళ్ళు ఇద్దరం కలిసి మా అన్నయ్య సారథ్యంలో నేను కూడా ఎక్కడ కూర్చున్నా తెలియదు. దీనిలో ఇంట్రెస్టింగ్ పార్ట్ తను ఇందాక చెప్పినట్టు పావులను ఆడిషన్ చేయడం అండి. ఇప్పటివరకు మనుషులను ఆడిషన్ మా అన్నయ్య చాలా చేశారు, 30 ఏళ్ళ నుంచి చేశాడు. ఫస్ట్ టైం పావులు కూడా చేశారు. కాకపోతే చాలా విచిత్రం ఏంటంటే పావులు కూడా మాటలు వినేసేయండి. రెడీ అనగానే అందరికంటే కెమెరా ముందర, సారీ క్యాథరిన్, మా క్యాథరిన్తో పోటీగా పనిచేసేసింది మాకు పావు కూడా. దట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ దాంతోనే గ్లోబల్ మూవీ, చిన్న మూవీ కింద స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. సినిమా మొదలుపెట్టిన తర్వాత అది పాన్ ఇండియా దాటి గ్లోబల్కి వెళ్ళిపోయిందనే విషయం మేము రియలైజ్ అయ్యే లోపల పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసిందండి. సో దట్ ఈస్ వాట్ మై బ్రదర్ ఈస్, విఎన్ ఆదిత్య ఈస్, అండ్ పద్మనాభరెడ్డి గారు, అండ్ వీటన్నిటికంటే ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, ఆయన సపోర్ట్. హీఈస్ లైక్ హీస్ ఎ లెజెండరీ డైరెక్టర్. మనం కొత్తగా ఆయన గురించి బాలమురళి గారు బాగా పాడతారు, సుశీల్ గారు బాగా పాడతారు అన్నట్టుగా రాఘవేంద్రరావు గారు చాలా బాగా తీస్తారని నేను చెప్పను అలాంటివి, ఎందుకంటే వాళ్ళ గురించి మనకి అన్నీ తెలిసింది, ఓపెన్ బుక్ అది. సో ఆయన మాకు సపోర్ట్ అండ్ ఆయన బ్లెస్ చేసి ఇట్స్ ఆయనది చాలా, అదే మాకు మా సక్సెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మంచి సూచనగా భావిస్తున్నాను నేను. ఆయన రావటం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ మా అందరికీ. అలాగే మా క్యాథరిన్ మనందరూ ఇప్పటి వరకు తన 30 మూవీస్లో క్యాథరిన్ని చూసినది వేరు, ఈ మూవీలో డెఫినెట్గా వేరు. నేషనల్ అవార్డు 100% గ్యారంటీ అని మాకు ఎవ్రీ షాట్, ఎవ్రీ దానిలో సీన్లో కూడా అనిపించేంత బాగా క్యాథరిన్. అఫ్కోర్స్ క్యాథరిన్ గురించి చెప్పక్కర్లేదు, షీఈస్ సో బ్యూటిఫుల్. అంటే మిగతా ఏ సినిమాల్లో మీరు చూడని అంత అందంగా ఈ సినిమాల్లో క్యాథరిన్ ఉంటుంది చాలా. అలాగే మా మహేష్, థ్యాంక్ యూ మహేష్. మహేష్ ఈస్ వెరీ లవింగ్ అండ్ హీస్ వెరీ సపోర్టివ్. హీస్ అ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. అండ్ కాశీ గారు, పద్మనాభరెడ్డి గారు, అండ్ పద్మ, మా రైటర్ పద్మ. ద పర్సన్ ఫస్ట్ ఐ మెట్, నేను సినిమా ఇండస్ట్రీలో అంటే ఈ సినిమా తీస్తున్నాం అనగానే ఫస్ట్ నేను కలిసిన అమ్మాయి మా పద్మ, మా రైటర్ పద్మ. అండ్ జునైద్ గారు, మా ఎడిటర్, మా లెజెండరీ ఎడిటర్ గారు, ఎస్ మా జునైద్ గారు. వీళ్ళందరితో కలిసి పనిచేయటం కొంచెం టెన్షను, బట్ అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు మా అన్నయ్య అండ్ థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్స్ టు యూ ఆల్. నేను ఒకవేళ ఇది నా ఫస్ట్దే కాబట్టి నేను ఏం మాట్లాడినా మీరు ఎక్కువగా ఏమి అనుకోకుండా ఓకే ఇది ఫస్ట్ టైం అని అనేసుకొని మీ అందరి బెస్ట్ విషెస్తో మా సినిమాని బాగా ఆడించాలి. ఇంకా దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. సో ఇంకా మనం చాలా చాలా ముందు సార్లు కలవాలి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యూర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ మీనాక్షి గారు. షీ స్టార్టెడ్ విత్ లైక్ దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ టైం అని, బట్ పర్ఫెక్ట్ స్పీచ్ అండి అది. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ రైటర్